వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఉషా అంటుందన్నమాట చందుతోని, "చందు నీకసలు నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో అర్థం కావట్లేదు. అయినా ఈ డబ్బులు చూపిచ్చి నన్నేదో నీ లైఫ్ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావు. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకునేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. ఎంత బెదిరించినా వెళ్ళను. నా ప్రేమను అర్థం చేసుకో చందు" అని చెప్పి చందుని హగ్ చేసుకుంటుంది గట్టిగా ఉషా. ఇక చందు ఏమో ఏ వదులు అన్నట్టుగా వదిలించుకుంటూ ఉంటాడు. అదే టైంకి అటువైపుగా వస్తుంది సుమలత. ఇక సుమలత ఒక్కసారిగా షాక్ అయ్యి చందు అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట. ఇక ఇటు చందు, ఉష ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఉష ఏం చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చందు కూడా తన మైండ్లో ఏం చెప్పాలి, మమ్మీకి ఎలా కవర్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఏం జరుగుతుంది నా కళ్ళ ముందే, ఏంటిది చూడ్డానికే చిరాకు పుడుతుంది. పని దాన్ని హక్ చేసుకున్నావా? ఏ ఉషా, ఎందుకు నా కొడుకుని హక్ చేసుకున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అది కాదండి అని చెప్పి ఉష అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి ప్రసాదరావు అలాగే బామ్మ కూడా వస్తారు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ. ఇక చెప్తుందనమాట సుమలత, ఇదిగో ఈ చందు ఈ ఉష కిచెన్లో ఉన్నారు. నేను వచ్చేసరికి ఈ ఉష ఏమో చందుని హక్ చేసుకుంటుంది. అసలు ఏం చెప్పాలి, ఆ పల్లవి దాన్నే ఇంట్లో ఎక్కువ అనుకుంటే అదేమో తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఉషని. మంచి పిల్ల అని మీరు కూడా పెద్ద సర్టిఫికేటు. ఇటు చూస్తేనేమో నా కొడుకు ఎరవేస్తున్నట్టుంది. ఏంటి ఇంటికి పని పిల్లలాగా వచ్చేసి ఏకంగా కోడలు అవుదాం అనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అయ్యో అలాంటిది ఏం లేదండి, నేనేమి ఆ ఉద్దేశం కాదు అని చెప్పి ఉష అంటూ ఉంటుంది. మరి ఎందుకు నా కొడుకుని హక్ చేసుకున్నావు? అయినా ఎందుకురా నువ్వెందుకు కిచెన్లోకి వచ్చావు? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏంట్రా మమ్మీ చెప్తుంది నిజమేనా అని చెప్పి అడుగుతాడనమాట ప్రసాదరావు. అంటే మమ్మీ తప్పుగా అర్థం చేసుకుంది నాన్న. అసలు ఏం జరిగిందంటే నాకేమో స్వీట్ తినాలనిపించింది. ఇక స్వీట్ చేయమని చెప్దామని కిచెన్లోకి వచ్చాను. అప్పుడే ఇక్కడ బద్దింకేదో కాక్రోచ్ కనిపించడంతో ఈ అమ్మాయి భయపడిపోయి నన్ను ఇలాగ గట్టిగా పట్టేసుకుంది. అంతకుమించి ఇంకేం లేదు. అదే టైంకి మమ్మీ వచ్చి చూసి మేమేదో హక్ చేసుకున్నాం అని చెప్పి తప్పుగా అనుకుంటుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇదే మమ్మీ జరిగింది. నువ్వేమో అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడనమాట చందు. ఇక అప్పుడు బామ్మ అంటుంది, సుమలత నీ కొడుకు అంటే నీకు నమ్మకమే కదా, ఈ అమ్మాయి కూడా మంచి అమ్మాయే, అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అప్పుడు సుమలత, రే చందు నీకు నిజంగా అంతగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు హాల్లోనే కూర్చొని ఈ అమ్మాయిని రమ్మనొచ్చు కదా, స్వీట్ చేయమని చెప్పచ్చు కదా, చేస్తుందిగా దూరంగానే ఉండి, కిచెన్లోకి వచ్చి మరీ చెప్పాలా? ఏంటి నీ ఉద్దేశం చెప్పు అని చెప్పి అనగానే అప్పుడు సుమలతకి చెప్తాడు చందు. అంటే మమ్మీ చెప్పచ్చు, నువ్వు చెప్పినట్టు చెప్పచ్చు, కానీ నేను ఇటువైపుగా వచ్చాను కదా అని చెప్పి స్వీట్ చేయమని చెప్పాను. ఇక నుంచి హాల్లో కూర్చొని ఆ అమ్మాయికి దూరంగానే చెప్తాను, సరేనా మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. ఏయ్ నా కొడుకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, పిచ్చి వేషాలు వేసావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి అటు ఉషకు కూడా వార్నింగ్ ఇస్తుంది సుమలత. సర్లేవే, అదేం కావాలని చేయలేదు అమ్మ ఉష, వెళ్ళి పని చూసుకో కిచెన్లో అని చెప్పి బామ్మ కూడా అక్కడి నుంచి సుమలతను వెళ్ళమంటుంది. ఇక ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరోపక్క అక్షితకి కాల్ చేస్తుందనమాట వైష్ణవి. ఏంటి మమ్మీ ఏం జరిగింది అని చెప్పి అనగానే ఇక వైష్ణవి చెప్తుంది, ఆ పల్లవి ఇంటికి వచ్చింది గుండమ్మని పలకరించడానికి. ఇక ఇటు మొత్తానికి నేను మాట్లాడాను, ఏంటి నువ్వే కదా మీ అమ్మ కిడ్నీ ఇచ్చావు అని చెప్పి మాట్లాడితే అవును అని చెప్పి తెగేసి చెప్పింది. అదే కిడ్నీ ఇచ్చిందని కన్ఫర్మ్ అయిపోయింది అనగానే మొత్తాన్ని కన్ఫర్మ్ చేసిందనమాట అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు వైష్ణవి అంటుంది, కన్ఫర్మ్ చేసింది, అలాగే నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక్కడ గుండమ్మని పని ఆట తీస్తుంది, అక్కడ నీ కూతురికి ఇత్తడి చేస్తాను నేను, పిచ్చి వేషాలు వేశారంటే మీరు ఏంటి నేను కిడ్నీ ఇచ్చానని చెప్పారనుకోండి, చెప్పండి, మా అమ్మేటు నా గురించే ఎదురు చూస్తుంది, నా కూతురు ఎక్కడుందని మీరే చెప్పిన వారు అవుతారు అని చెప్పి నాకే వార్నింగ్ ఇచ్చింది అది అని చెప్పి అనగానే, సరే మమ్మీ నేను చూసుకుంటాను దాని సంగతి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, నువ్వే కదా అది ఈ ఇంటి బిడ్డ అని తెలియకూడదని చెప్పి మళ్ళీ నాకు చెప్పావు, మళ్ళీ ఏం చూసుకుంటావు అని వైష్ణవి అంటూ ఉంటే, మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అటు డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో పని చేస్తూ ఉంటుంది పల్లవి దగ్గరికి వస్తుందన్నమాట అక్షిత. ఏంటి మా ఇంటికి వెళ్ళావంట, మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చావంట అని చెప్పి అనగానే, ఓ మీ మమ్మీ భయం వేసి నీకు కంప్లైంట్ కూడా చెప్పేసింది అప్పుడే అనగానే, ఏయ్ ఏంటి ఏం మాటలవి అని చెప్పి అంటుంది అక్షిత. మరి లేకపోతే చూడు, మా అమ్మ గుండమ్మ సంగతి తెలిసిందే కదా, తను మంచికి మంచు చెడుకి చెడు, మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ తొక్కి పెట్టాలో అలా పెడుతుంది. ఇక మా అమ్మకి 10 రెట్లు ఎక్కువ నేను, మా అమ్మ అంత మంచిదాన్ని కూడా కాదు నేను,
నీ సంగతి నేను చూసుకుంటాను, అర్థమవుతుందా, పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి చరణ్ వస్తాడు. ఏంటి ఏమైంది, ఏంటో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు అక్షితకి అనగానే, అబ్బాయి లేదు బావగారు, మేము ఇద్దరం ఎంతైనా తోటి కోడలము, అక్క చెల్లెలము, పైగా ఏదో మాటలు ఉంటాయిగా సింపుల్గా, ఏవో అలా మాట్లాడుకుంటున్నాం అంతే, ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి అక్షిత వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు పల్లవి, ఏం లేదులేండి, అవును ఏంటి ఇటు వచ్చారు, ఏమైనా కావాలా మీకు అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఏమీ అవసరం లేదు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క హాల్లోకి వచ్చి కూర్చుంటుందన్నమాట గుండమ్మ. ఇక అప్పుడే ఆదిత్య వచ్చి, ఏంటి గుండమ్మ, నీ రూమ్లో ఉండకుండా ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు అనగానే, యావండి అక్కడ బెడ్ మీద కూర్చొని బోర్ వచ్చేస్తుందండి, ఒకటే రూమ్ కదా, కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా అని ఇలా హాల్లో వచ్చాను అనగానే, సరే అంతా ఓకే కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, అంతా బాగున్నప్పుడు హాస్పిటల్కి ఎందుకండి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వైష్ణవి అలాగే ఇటు శ్రీనివాసరావు వస్తారు. ఇక ఒక అతను కూడా వస్తాడనమాట. నమస్కారం గుండమ్మ గారు అని చెప్పి, ఎవరండి మీరు అనగానే, గుండమ్మ గారి ఫ్యాన్ అండి నేను, అయితే గుండమ్మ గారికి ఇట్లా ఆపరేషన్ అయింది కదా, అప్పుడే హాస్పిటల్కి వచ్చి పలకరిద్దాం అనుకున్నాను, అయితే ఇంటికి వచ్చాక వద్దానులే అని చెప్పి మళ్ళీ ఆగిపోయాను అనగానే, ఓకే పలకరించడానికి వచ్చారా మీరు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, పలకరించడానికి, అలాగే ఇంకొకటి ఏంటంటే, రోడ్ నెంబర్ 4లో మీకు ఒక స్థలం ఉంది కదండి, ఆ స్థలం నాకు కొనే ఉద్దేశం ఉంది, మీకు ఏమైనా అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పండి, ఎందుకంటే అది కొంచెం మంచిగా రియల్ ఎస్టేట్గా అక్కడ బాగా ప్రైజెస్ పెరిగాయి, నాకు కూడా అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టే ఉద్దేశం ఉంది, మీరు ఇస్తే అంటే అమ్మితే నేను కొనుక్కుందామని ఉద్దేశం అండి అని చెప్పి అనగానే, ఏంటి రోడ్ నెంబర్ 4లో మనకి స్థలం ఉందా, నాకు తెలీదే అని చెప్పి వైష్ణవి అంటుంది. కొన్నానులే వైష్ణవి అని చెప్పి అంటాడనమాట ఆదిత్య. నాకు తెలీదే, మనకి అక్కడ కూడా ఉందా, అవును ఇంతకీ కొన్నంతని అడుగుతుందనమాట వైష్ణవి. ఇంతకీ ఎంత రేటు రావచ్చండి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇక ఇప్పుడు వచ్చిన ఆయన, అంటే 4-5 కోట్ల దాకా వస్తుందండి అని చెప్పి ఆయన అంటాడనమాట. 4-5 కోట్ల, మరి అమ్మేద్దాం గుండమ్మ అని చెప్పి అంటుందన్నమాట వైష్ణవి. ఇక అప్పుడు ఇటు గుండమ్మ ఆదిత్య, మాకు అమ్మే ఉద్దేశం లేదండి, అమ్మడానికి మేమేది పెట్టలేదు ఇప్పుడైతే అనగానే, అదేంటి, కొనుక్కున్నది అమ్మడానికే కదా, మనకున్నవే ఎక్కువ, అమ్మేసుకుంటే ఆ డబ్బులు దేనికో దానికి యూస్ అవుతాయి కదా అని చెప్పి అంటుందన్నమాట వైష్ణవి. అప్పుడు ఆదిత్య, ఇది ఉమ్మడిలో కాదు, ఇది మాకు మేంగా కొనుక్కున్న స్థలము, ఇది మా కూతురు కోసం అని చెప్పి అనగానే, కూతురు కోసమా అని చెప్పి వైష్ణవి షాక్ అవుతుంది. ఇక అప్పుడు శ్రీనివాసరావు కూడా, ఆయన ఇప్పుడు ఏమీ ఆస్తి పంపకాలు ఏం జరగట్లేదు కదమ్మా, ఎప్పుడేం మాట్లాడాలో ఏమీ అర్థం కాదు నీకు, నువ్వు ఆకాస్తా అని చెప్పి అడుగుతాడనమాట శ్రీనివాసరావు వైష్ణవిని. ఇక ఇటు ఆదిత్య చెప్తారు, ఏమండి మాకు అమ్మే ఉద్దేశం అయితే లేదండి అనగానే, సరే అండి సారీ, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, మీ ఫ్యామిలీలో గొడవ పెట్టినట్టున్నాను, మీకు అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పండి ఎవరికైనా, సరేనా ఉంటాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే ఇక వైష్ణవి అందుకుంటుంది, ఏంటి మాకు స్థలంలో వాటా లేదంటారేంటి, ఎలా మీ సొంతంగా కొనుక్కున్నట్టు అవుతుంది, మీరు మనం అంతా ఇప్పటి వరకైతే ఆస్తులు ఏమి పంపకాలు అవ్వలేదు, సో ఉమ్మడిలోనే కొంతగా మెల్లగా పక్కకు తీసి ఆ డబ్బులతోనే కొన్నారేమో, మాకెలా వాటా రాదు, వాటా వస్తుంది, ఈ ఇంటి కోడల్ని నేను, ఇంటికి గుండమ్మ ఎలా కోడలో నేను కూడా కోడలనే కదా, నాకు కూడా కూతురు ఉంది, నా కూతురు ఇంటికి వారసురాలు అనగానే, మా కూతురు కోసం మేం కొన్నాము అని చెప్పి గుండమ్మ అంటుంది. మీ కూతురు రాలేదు కదా గుండమ్మ, వస్తుంది అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడొచ్చింది, ఇంకొస్తుంది అనుకుంటున్నారా, రానే రాదు, సో ఓన్లీ నా కూతురు మాత్రమే ఈ ఇంటికి వారసురాలు అని చెప్పి అక్కడి నుంచి వైష్ణవి వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న అసలు వైష్ణవి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, ఆశకి అంతెక్కడ ఉంటుందిరా, ఇంకా ఆశ ఉంటూనే ఉంటుంది కదా మనిషికి, అందుకే అలా మాట్లాడుతుంది వైష్ణవి అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. ఆ తర్వాత వైష్ణవి పక్కకెళ్ళి, ఏంటి ఆ స్థలం అంతా ఆ పల్లవి మోహన్ దానికేనా, అన్నన్ని కోట్లు పోస్తుందంట ఆ స్థలం అమ్మితే, దానికి ఎందుకు రాణిస్తాను, మొత్తం అంతా ఈ ఆస్తికి నా కూతురు ఒక్కతే వారసురాలు, దానికే చెందేలాగా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి వైష్ణవి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక 9 అలా అవుతూ ఉంటుంది. ఇక గలగల విత్ కోకిల షో స్టార్ట్ అవుతుంది. ఇక చరణ్ తన రూమ్లో కూర్చొని ఫోన్ పట్టుకొని షో వింటూ ఉంటాడనమాట ఎఫ్ఎం. ఇక ఇటు పల్లవి స్టార్ట్ చేస్తుంది, వెల్కమ్ టు ద షో అని చెప్పి. ఇక ఫస్ట్ కాల్ తీసుకుందాము అని చెప్పి పల్లవి స్టార్ట్ చేస్తుంది. ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి పల్లవి అనగానే, లేదండి ఈసారి కొంచెం డిఫరెంట్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, మీకు మ్యారీడ్ అయిందా, మీ పేరు కోకిల లేదా ఇంకేదైనా పేరా అని చెప్పి ఒక కాలర్ అడుగుతారు. ఓకే
డిఫరెంట్‌గా ఉంది. ఈరోజు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు. ఓకే. నా పేరే కోకిల అని చెప్పి పల్లవి చెప్తుంది. ఏ బాగాలేదా అని పల్లవి అనగానే, ఎందుకు బాగాలేదండి? మీ వాయిస్ లాగే మీ పేరు కూడా బావుంది అని చెప్పి కాలర్ అంటారు. ఇంతకీ మీకు మ్యారేజ్ అయిందా? అని చెప్పి కాలర్ అడగంగానే ఇక అప్పుడు పల్లవి, మ్యారేజ్ అదంతా పక్కన పెడితే నేను మాత్రం ప్రెజెంట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక హ్యాపీగా ఉన్నాను కాబట్టి మ్యారేజ్ అయితే ఏంటి? అవ్వకపోతే ఏంటి? అని చెప్పి పల్లవి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇటు చరణ్ కూడా వింటూ ఉంటాడనమాట. ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.